లోక్ భవన్ లో గవర్నర్ ను కలిశారు టీఆర్ఎస్ చీఫ్ కవిత. వెలుగుమట్ల పరిగి RRR బాధితులకు న్యాయం చేయాలని గవర్నర్ కు వినతి పత్రం ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి తీరుపై ఫైర్ అయ్యారు కవిత. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తుందన్నారు. ఆడబిడ్డల ఇళ్లను కూల్చుతూ వారికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 100 రూపాయల చీర ఇచ్చి వాళ్ళను కోటీశ్వరులను చేశామంటూ సీఎం అబద్ధాలు చెప్పడం మానుకోవాలన్నారు కవిత. అందులో ప్రధానంగా ఖమ్మం జిల్లాలో వెలుగుమట్ల కావచ్చు, మరి పరిగిలో ఇండస్ట్రీస్ కోసం అక్వైర్ చేస్తున్నటువంటి ల్యాండ్కి సంబంధించిన అంశం కావచ్చు, RRRలో ల్యాండ్ కోల్పోతున్నటువంటి భూ నిర్వాసితులు కావచ్చు, వీరందరి పట్ల అనేక రకాల పోరాట రూపాల్లో మేము పోరాడుతూ వచ్చినాం. కొన్ని చోట్ల రిజల్ట్ సాధించుకోగలిగినాం. ఖమ్మం వెలుగుమట్లలో దాదాపుగా 318 మందికి మళ్ళీ ప్రభుత్వం దిగి వచ్చి అదే చోట పట్టాలు ఇవ్వడం, అదేవిధంగా పరిగి కానీ RRR కానీ మరి జరుగుతున్నటువంటి ప్రయత్నాలు ప్రభుత్వం ఆపేయడం, ఇవన్నీ కూడా మేము పాక్షిక విజయాలుగా భావిస్తూ, మరి సంపూర్ణ విజయం కావాలంటే ఖచ్చితంగా ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి మంచి రిపోర్ట్ తెప్పించుకొని మరి ఏ విధంగా అన్యాయం జరిగిందో తెలుసుకొని న్యాయం చేసే విధంగా మరి గవర్నర్ గారిని కలిసి ఇవాళ వారి మద్దతు కూడగట్టడానికి ఇక్కడికి రావడం జరిగింది. మేము ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి, ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తున్నాం కాబట్టి ఆయా వ్యవస్థల్ని గౌరవిస్తూ వారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవడం జరిగింది. ఇవాళ మా ముందే వెలుగుమట్ల ఇష్యూలో నేను గవర్నమెంట్ నుంచి రిపోర్ట్ తెప్పించుకుంటాను అని గవర్నర్ గారు చెప్పారు. అదేవిధంగా పరిగి విషయంలో కూడా ఇండస్ట్రీస్ మినిస్టర్ గారితో మాట్లాడతామని చెప్పారు. RRR విషయంలో కిషన్ రెడ్డి గారు కూడా రాయగిరి నుండి RRR వెళ్ళకూడదని ఇచ్చినటువంటి ఉత్తరాన్ని కూడా వారికి ఇవ్వడం జరిగింది. అక్కడ మున్సిపాలిటీ చేసిన తీర్మానాన్ని ఇవ్వడం జరిగింది. ఏ విధంగా అయితే RRRలో నార్త్ వైపు ఒక రేడియస్, సౌత్ వైపు ఒక రేడియస్ తీసుకొని ఇష్టానుగుణంగా 4 సార్లు అలైన్మెంట్ మార్చారు, అవన్నీ వివరాలు ఇవ్వడం జరిగింది. వారు కూడా కొంచెం ఆశ్చర్యానికి గురైనారు, మరి ఇంత పెద్ద ఎత్తున ఇంత అన్యాయం జరగడం ఏందని. సో వారి ప్రతిస్పందనను చూసి మేము ఆశావాహంగా ఉన్నాం. ప్రతిస్పందిస్తారని అనుకుందాం. దానికి ప్రభుత్వం కూడా మరి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ అయితే ఉంది. దాన్ని పాటిస్తుందా ప్రభుత్వం, పాటించదా అన్న దాన్ని బట్టి మా యొక్క ఉమ్మడి కార్యాచరణ ఏందన్నది, ప్రజలకు ఏది మేలు చేస్తుంది అన్నది ఫ్యూచర్లో డిసైడ్ చేసుకుంటాం. కాకపోతే ప్రజల తరఫున మేము చేయాల్సినటువంటి అన్ని డోర్లు, ఎక్కాల్సినటువంటి అన్ని మెట్లు, తట్టాల్సినటువంటి అన్ని తలుపులు మేము తడతాం. ప్రజలకు ఎక్కడ మేలు జరిగినా మంచిదే, కాదంటే పోరాటం మాత్రం తప్పదు.